ఈరోజు మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తుని టౌన్లో రామకృష్ణ కాలనీలో అక్రమంగా కబేలా నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు తుని టౌన్ పోలీసులు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు మేమంతా కలిసి ఈ శంషీర్ అనే వ్యక్తి ఏదైతే కబేలా నిర్వహిస్తున్నాడో అక్కడికి వచ్చి తనిఖీలు చేయగా ఒక 3 ఆవులు లైవ్గా ఉన్నవి, అట్లాగే కొన్ని కట్ చేసి మీటు రెడీగా ఉంది బయటకు పంపించడానికి. దీంతోపాటు గోవుల నుండి వచ్చిన వేస్టేజ్ అంతా కూడా ఆయిల్ తయారు చేసి వంట చేసినట్లుగా ఒక 8 టిన్నుల్లో నిల్వ చేయబడిన కొవ్వు ఉన్నది ఆయిల్ రూపంలో. దీని మీద మేము అతని మీద కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఈ ఆయిల్ ఎక్కడికి వెళ్తుంది ఏంటనే దాని మీద కూడా మేము దర్యాప్తు చేసి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళ మీద కూడా చట్టప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2023లో ఇదే వ్యక్తి మీద కేసు నమోదు అయ్యింది. తర్వాత కొంతకాలం మానేశాడు, మళ్ళీ ఈ మధ్యకాలంలో సీక్రెట్గా స్టార్ట్ చేసినట్టు తెలిసింది. ఈసారి ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అది అంటే నేను రాకముందు జరిగింది, దాని మీద కూడా దర్యాప్తు చేస్తాం. ఈసారి లోతైన దర్యాప్తు చేస్తాం. డెఫినెట్గా అతను విచారణ చేస్తాం. ఒకవేళ మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇంకెవరున్నా మేము డెఫినెట్గా దాని మీద కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆవులు 3 లైవ్గా ఉన్నాయండి. కట్ చేయబడిన 3 కానీ 4 కానీ ఉండొచ్చు మీటు. అలాగే ఆయిల్ టిన్నులు ఒక 8 ఉన్నవి, కొవ్వు తయారు చేసినటువంటి కొవ్వు. తర్వాత ఈ ఆవుల యొక్క చర్మాలు కూడా ఉన్నవి, అవి కౌంట్ చేయాల్సి ఉంది. ఏనా నాకు తెలిసి వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడని తెలిసింది. ఇవన్నీ కూడా సామర్లకోట నెట్వర్క్గా జరుగుతున్నట్లు చెప్తున్నారు. దీని మీద లోతైన విచారణ చేస్తాం. ఈ ఆయిల్ అది ఎక్కడ అమ్ముతారంటే సామర్లకోట అని తెలిసింది. అది ఎవరికి అమ్ముతారు ఏంటి అనేది మేము విచారణలో తెలుస్తాం. అంటే వీళ్ళు ఉడికించి అది ఆయిల్ రూపం వచ్చిన తర్వాత ఈ డబ్బాలు ఫిల్ చేస్తున్నారు. ఈ డబ్బాలను బయటకు పంపిస్తారు వీళ్ళు. తర్వాత ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మిక్స్ చేస్తారు అనేది వాళ్ళు చూస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.